వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు వరకు ఉన్న మూవీ అప్డేట్స్ ఇంకా పొలిటికల్ అప్డేట్స్ అయితే చూద్దాం. యూట్యూబ్లో మానిటైజ్ అవ్వాలంటే ముందు లాంగ్ ఫామ్ అయితే 4000 అవర్స్, షార్ట్ వీడియోస్ అయితే 10 మిలియన్ వ్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడైతే దాన్ని అయితే డబుల్ చేస్తున్నారు ఈ ఫిబ్రవరి 1 నుంచి. లాంగ్ ఫామ్ అయితే 4000 అవర్స్ ఉన్నది 8000 అవర్స్ చేస్తున్నారు. అదే షార్ట్ వీడియోస్ అయితే 20 మిలియన్ వ్యూస్ చేస్తున్నారంట. ఇదైతే ఫిబ్రవరి 1 నుంచి వస్తుందంట. మరి దోలు తీరిపోతుంది ఇది. అసలు ఉన్న 4000 అవర్స్ ఆ 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడానికి సస్తుంటే వీళ్ళు ఇప్పుడు దాన్ని డబుల్ చేస్తున్నారంట. ఇంకా కష్టమే క్రియేటర్స్కి. ఆ 4000 అవర్స్ అన్నా ఎలాగోలా ట్రై చేయొచ్చు, కానీ ఆ 10 మిలియన్ వ్యూస్ అయితే నానా సంఖ్యలు నాగేటోళ్ళము. దాన్ని ఇప్పుడైతే డబల్ చేస్తున్నారు 20 మిలియన్ వ్యూస్. కానీ సబ్స్క్రైబర్ కౌంట్ ఒకటి అలాగే ఉంచినారు, 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. నెక్స్ట్ కల్కి క్యాస్టింగ్ కాల్ అయితే చేస్తున్నారు. నో ఏజ్ లిమిట్స్ అంట, నో జెండర్ కన్స్ట్రైన్స్. ఆడైనా మొగైనా కొజ్జైనా ఎవరైనా కానీ రావచ్చు. ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ మెయిల్ ఐడికి అయితే మీ డీటెయిల్స్ అయితే పంపండి. నెక్స్ట్ నాగార్జున గారు కూడా కొత్త స్టోరీస్ ఏమైనా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్కి తీసుకురండి అంటున్నాడు. ఎవరైనా కొత్త కథలతో, కొత్త సినిమా, కొత్త కథలు, వెరీ కాన్సెప్ట్ బేస్డ్ కథలు, మంచి కథలతో వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ రెడీ ఫర్ దెమ్. మరి ఎవరి దగ్గరైనా కొత్త కథలు ఉంటే వెళ్ళండి మరి. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం కొత్త మూవీ అంట, ఇంద్రపుత్ర. పాన్ ఇండియా మూవీ ఇది, కమింగ్ ఇన్ 2027 అంట. ఇది ఫస్ట్ పార్ట్ అంట. అసలు ఇది ఒక హఠాత్ పరిణామం. నెక్స్ట్ ఇంకా హాలీవుడ్లో కలుద్దాం అంటాడేమో కిరణ్ అబ్బవరం. ఈ న్యూస్ వినగానే అందరి రియాక్షన్ ఇది. షాక్లో ఉన్నారు అందరూ. ఇది ఒక మిథలాజికల్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ అంట. మగధీరా టైప్లో మోడర్న్ మిథాలజీ కలుపుతారా లేకుంటే ఓన్లీ మైథాలజీ తీస్తారా అన్నది చూడాలా. నెక్స్ట్ పూరి జగన్నాథ్ కొత్త మూవీ స్లమ్ డాగ్లో టాబూ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఫియర్లెస్ పోలీస్ ఆఫీసర్ అన్నారు. ఆమె వచ్చి ఆ బస్తీలో అందరిని వచ్చి కొడుతుంది, అందరిని తీసుకెళ్తుంది పోలీస్ స్టేషన్కి. కానీ లాస్ట్లో డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ అంట. అది అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఎందుకు కొడతారు బస్తీ వాళ్ళని? గౌరీ హెగ్డే, పూజా హెగ్డే అక్క, డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ అంట. అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి బస్తీ వాళ్ళని కొట్టడం ఏంది, వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం ఏంది? అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఉండవు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు ఉంటాయి. ఏందో ఏం ప్లాన్ చేస్తున్నాడో అని పూరి జగన్నాథ్. నెక్స్ట్ దర్శన్ దగ్గర ఉన్న అనుచరుడు ప్రదోష్ అనే అతను అప్రూవర్గా మారి మొత్తం అంతా ఆయన చేసిన హత్యని బయట పెట్టేసినాడు. ఆ రేణుకాస్వామి అతన్ని ఫుల్గా టార్చర్ పెట్టి, ఈ దర్శన్ అనే కన్నడ హీరో టార్చర్ పెట్టి బట్టలు ఇప్పి కొట్టించి, ఈయన గర్ల్ ఫ్రెండ్తో కూడా చెప్పుతో కొట్టించి ఫుల్గా రక్తం వచ్చేలా కొట్టి అతని బాడీ మీద కూర్చొని అంతా ఇలాంటి ఫుల్ టార్చర్ అయితే పెట్టి చంపినాడు అన్నది అయితే ఇతని అనుచరుడు ప్రదోష్ అనే అతనైతే బయట పెట్టినాడు అప్రూవర్గా మారి. ఇంకా జైలు శిక్షే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మినిమం బయటికి రాడు. నెక్స్ట్ పెద్ది రిమైన్స్ హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ టైటిల్ అంట. ఇది ఇంకా వెళ్ళిపోద్ది సౌత్ ఇండియా. ఇప్పుడు ఇది టాక్సిక్ అవి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ల్యాండ్ మార్క్ అయితే పోతుంది. సౌత్ ఇండియాస్ టాప్ 5 గ్రాసర్స్ అంట. పెద్ది 341, జన్నాయకన్ 317, కరుపు 310, మనశంకర్ 301, దృశ్యం 239. ఇవైతే ఇంకా టాక్సిక్తో పోతాయి రికార్డ్స్. నెక్స్ట్ అఖండ 3లో బాలకృష్ణ గారిని తీసేసి ఇతన్ని అయితే పెడుతున్నారంట. నెక్స్ట్ గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారిని తీసేసి బ్రహ్మానందం గారిని అయితే పెడుతున్నారు. నెక్స్ట్ ఇది ఒకటి ఐమ్ గేమ్ అని దుల్కర్ సల్మాన్ది ఈ ఆగస్టులోనే రిలీజ్ అవుతుంది, కానీ ఎలాంటి ప్రమోషన్స్ లేదు, ఏం లేదు. ఇవి ఇంకా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో వెళ్ళిపోద్ది. ఇంకా ఓటీటీలో చూసుకుంటారు అందరూ. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ సరదాగా 500 crores అయితే కొట్టేసింది. అందరూ మన వాళ్ళంతా నానావి నాకి ఈ రికార్డు చేస్తుంటే సింపుల్గా కొట్టేశారు వీళ్ళైతే. చిరంజీవి గారి డైలాగ్ సాంగ్ చేసేసినారు. ఇతను నోయల్ అనుకుంటా కదా. నెక్స్ట్ అల్లు భాయ్ AAA సినిమాస్లో టిష్యూ అంట. మామూలు టిష్యూస్య టిష్యూభ్య అంట. ఇది ఖచ్చితంగా అల్లు భాయ్ ఐడియానే. నెక్స్ట్ ఇతను ఎవరో కాంట్రవర్సీ చేయడానికి చూశాడు. ఆయన ఇది ఏ సినిమానో ఏమో కానీ చిరంజీవి గారు, నాగార్జున గారు, చిరంజీవి కదా, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు
ఎంతోమంది గారులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ గారులు అందరూ అవడానికి, ఫేమస్ అవ్వడానికి ఒక కారణం ఉందండి. దానికి వాళ్ళు అంత ఫేమస్ అయ్యారంటే దానికి మణిశర్మ గారి పాటలు అండి, మణిశర్మ గారి సంగీతం. ఈ సినిమాకి మణిశర్మ గారు అసలు మణిశర్మ గారు రాకముందు కూడా వాళ్ళు చాలా సినిమాలు తీశారు కదా. మణిశర్మ గారు లేకుండా కూడా డిఎస్పి వీళ్ళతో బాగా మంచి సీట్లు అయితే కొట్టినారు కదా. మొత్తం క్రెడిట్ అంతా మణిశర్మకి ఇచ్చేస్తేలాగా. సంగీతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ చెన్నై లవ్ స్టోరీ ఏదో ఒకటి ఇంకా కాంట్రవర్సీ చేద్దామని వచ్చినట్టున్నాడు. నెక్స్ట్ ఇంకోటి కాంట్రవర్సీ, ఎంఎస్ రాజు గారు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లాగా నేను పొద్దున్నే లేచి మొత్తం కోడి తినలేదు కానీ కాఫీ తాగినా అంటున్నాడు. 3 గంటలు లెగిసాను బ్రహ్మముహూర్తంలో. నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూలో, ఎన్టీ రామారావు గారు లాగా లేచి ఆయన లాగా చికెన్ తినలేదు, కానీ పొద్దున్న లేచి పాలు తాగి నేనే కాచుకుని ఇంట్లో ఎవరిని లెగ్గొట్టకుండా చేస్తామంటే కూడా పాప మా. అసలు ఎన్టీఆర్ అంటే ఇప్పుడు బజ్జీలు, పొద్దున్నే లేచి చికెన్ తిన్నాము అంతా అవే ఫేమస్ అవుతున్నాయి. కారణ జన్ముని పట్టుకొని కామెడీ చేస్తున్నారు కదరా. నెక్స్ట్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, మోనికా బెలూచి అంట. 7 డాగ్స్ అనే ఒక ఈజిప్షియన్ సౌదీ అరేబియన్ మూవీలో వీళ్ళిద్దరు అయితే క్యామియో రోల్స్ అయితే ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద యాక్టర్స్ అంతా ఉన్నారు. మోనికా బెలూచి, జియాన్ కార్లో ఎస్పోసిటో వీళ్ళంతా. సెల్ ఇది 21 ఆగస్ట్ అంట రిలీజ్, హిందీ అండ్ ఇంగ్లీష్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం బుచ్చిబాబు సనా అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడంట. ఇప్పటి వరకు మహేష్ చేసిన సినిమాలంటికి భిన్నంగా ఉంటుందంట, కొత్తగా ఉంటుందంట. మరి ఏం కట్ చేస్తాడో దీంట్లో, కాల లేదంటే డైరెక్ట్ తల వేసేస్తాడేమో. ఆర్జీవికి దొరికినాడు అనుకో, పోయి సినిమా చేస్తాడు ఇంకా. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ కొత్త మూవీ టీ సిరీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందంట. పోలీస్ కంపెనీ అంట దాని పేరు, విత్ ట్యాగ్ లైన్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ డి కంపెనీ. దావుద్ ఇబ్రహీం దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గ్యాంగ్స్, వేరే కొత్త గ్యాంగ్స్ అయితే ఫామ్ అయినాయంట. చాలామంది యంగ్స్టర్స్ మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ ఇక్కడ నుంచి వచ్చి ఆ గ్యాంగ్స్లో అయితే జాయిన్ అయ్యేవాళ్ళంట. ఆ గ్యాంగ్స్ ఇలా పెరిగిపోవడం వల్ల పోలీసులు అయితే వాళ్ళ 1997 నుంచి 2004 మధ్యలో 300కి పైగా గ్యాంగ్స్టర్స్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారంట. దాని బేస్డ్గా అయితే ఈ మూవీ అయితే వస్తూ ఉంది. ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ స్క్వాడ్ అంట, బేస్డ్ ఆన్ టీమ్ మెంబర్స్ ఆఫ్ దయానాయక్ ఇంకా అతని స్క్వాడ్, ఈ పోలీస్ ఆఫీసరు, ఆయన బేస్డ్గా ఈ మూవీ అయితే తీస్తున్నారంట. ఆయన క్యారెక్టర్ ప్లే చేసేది హర్షవర్ధన్ రానే. నెక్స్ట్ డైరెక్టర్ శంకర్ అజిత్ కుమార్తో ఒక క్విక్ పేస్ట్ కమర్షియల్ మూవీ అయితే తీస్తున్నారంట. ఏముంటుంది స్టోరీ నాకు తెలిసి లంజం, ఇక్కడ లంజం తీసుకున్నారు, అక్కడ లంజం తీసుకున్నారు అనుకుంటా. మన అజిత్ కుమార్ అయితే వాళ్ళని పట్టుకుంటూ ఉంటాడు, లంజం తీసుకునే వాళ్ళని. అదే ఏంటది స్టోరీ. నెక్స్ట్ ఇది తూర్పుగోదావరి జిల్లాలో సీట్లు అయితే ఇలా నాశనం అయితే చేసినారు. ఇక్కడ ఒకటే కాదు, అన్ని ఊర్లలో ఇలాగే ఉంది. సింగిల్ స్క్రీన్స్లో అంతా తాగుబోతుల్ని ఆపట్లేదు, వాళ్ళు వచ్చి ఇలా రచ్చరచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్ అని చెప్పేసి. ఓన్లీ మల్టీప్లెక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి మాత్రం నీట్గా ఉంటాయి. మిగతా సింగిల్ స్క్రీన్స్ అవన్నీ దారుణంగా అయితే ఉంటున్నాయి, సీట్లే ఉండట్లే అసలు. నెక్స్ట్ విశ్వనాథన్ సన్స్ ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంట శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో, యూసఫ్ గూడ, హైదరాబాద్. ఇంకెళ్ళి దండుకోండి. నెక్స్ట్ ఇరుముడి 12th ఆగస్ట్ ట్రైలర్ లాంచ్ SRKR ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలో అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఆ కాలేజ్ స్టూడెంట్స్ భీమవరం వాళ్ళు వెళ్ళి దండుకోండి. నెక్స్ట్ ఇన్సిడెంట్ మహారాష్ట్రలో ఒక గిరిజన బాలికల ఆశ్రమంలో జరిగింది. నిద్రపోతున్న 3 చిన్నపిల్లలు, అమ్మాయిలు, ఒక పాము అయితే కాటేసి చంపేసింది. 4వ అమ్మాయికి విషమంగా ఉంటే హెలికాప్టర్లో ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఇలా ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకుపోవడం బాగుంది, కానీ ఆ హాస్టల్ పరిస్థితి, గిరిజన హాస్టల్ అంటే ఎక్కడో అడవిలో ఉండింటుంది, కొండల్లో. అది కొంచెం పగడబందీగా ఉందో ఎలా ఉంటుందో దారుణంగా ఉండింటుంది నాకు తెలిసి. ఇంకా డైరెక్ట్ ఇంకా నిద్రలోనే పోయినారంటే ఇంకా దారుణం. ఇంకా అది కొంచెం మంచి పగడబందీగా బిల్డింగ్స్ అయితే కట్టాలి అలాంటి చోట్ల. నెక్స్ట్ జార్ఖండ్లో JPSC అండ్ JSSC ఆస్పిరెంట్స్ అయితే పేపర్ లీక్ అయిందని చెప్పి ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ రూల్ ఇక్కడ జార్ఖండ్లో. రాహుల్ గాంధీ వీళ్ళనైతే ఫుల్గా లాఠీ చార్జ్ అయితే చేయించాడు.
దీని గురించి మరి జార్ఖండ్ హోమ్ మినిస్టర్ రిజైన్ చేస్తాడా? కాంగ్రెస్ రూల్డ్ కదా. నెక్స్ట్ ఇది ఒకటి కాన్వర్జేషను బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి, ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి అంట. వీళ్ళ కొడుకునో మనవన్నో ఎవరో చంపేశారు. మన జగన్ రెడ్డి ఏమంటాడు, చంపింది టీడీపీ వాళ్ళేనా అంటే లేదు మన వాళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళే అంటున్నాడు ఈయన. కారులో వెనుకొకరు ముందొకరు ఫాలో అయ్యి కారం జల్లి గొంతు కోసి చంపేశారంట. ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని చేయించారు కదా అంటే ఎమ్మెల్యే ప్రమేయం ఏం లేదు అంటున్నాడు. మనోళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళే అంటున్నాడు. వేరే పార్టీ కాదు. పాపం టీడీపీ వాళ్ళ మీదకి వేద్దామని చూశాడు, కుదరలే. నెక్స్ట్ నారా లోకేష్ రాజీనామా చేయాలని చంద్రగిరిలో ఎగసి పడ్డారంట జనాలు. 15,000 మంది వచ్చారంట. 15,000 మంది అంటే ఒక్కొక్కరి 200 ఇస్తారు, అంటే 30 lakhs వరకు ఖర్చు అయితే పెట్టినారు దీనికి. ఏదో డిఎస్సి లీక్ అయింది, లీక్ అవ్వలేదురా బాబు అంటే ఆల్రెడీ వీళ్ళు కోర్టుకి వేసినారు, కోర్టు కొట్టేసింది ఆధారాలు లేవని. ఇది ఒకటి మా జగనన్న సీఎం అయ్యాక ఫస్ట్ ఓపెన్ చేసేది డిఎస్సి ఫైలే అంట. లోకేష్కు పేరుని కిట్టు వార్నింగ్. అసలు ఇంత సిగ్గు లేకుండా నాశనం చేస్తున్నారంటారా నాయన స్టేట్ని. మీరు ఇవ్వలేదు, ఇచ్చే వాళ్ళని చెడగొట్టడం అంట. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి అనౌన్స్మెంట్ కూడా చేయలే, కానీ ఒక్క జాబ్ ఏ గవర్నమెంట్ జాబ్ అనౌన్స్మెంట్ చేయలే. అయినా ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇస్తుంటే వీళ్ళ మీద గొడవ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా కాంగ్రెస్ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ర్యాలీ. వైసీపీ ఒకటే ఎజెండా, పేదవాడుగా ఉండాలి, నిరుద్యోగిగా ఉండాలి, ఆటోవాడిలాగే ఉండాలి, ఎవరు ఏపీలో ఎదగకూడదు, ఇదేగా మీకు కావాల్సింది. ఏం అభినయ్ని ఇద్దరు పట్టుకొని నడిపిస్తున్నారు, పాపాలకు కాళ్ళు కానీ పడిపోయాయంట. ప్రూఫ్స్ ఉంటే కోర్టుకి వెళ్ళు, రోడ్డు మీద న్యూసెన్స్ ఏంట్రా. ప్రూఫ్స్ లేకనే కదా కోర్టుకి వెళ్ళినారు. ఆల్రెడీ కోర్టు కొట్టేసింది ఏం కేసు, అసలు ఆధారాలే లేవు, వెళ్ళిపోండి అని. అందుకు ఇట్లా వచ్చి బయట గోల చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ టీచర్స్ను బ్రాందీ షాపుల దగ్గర పెట్టి అవమానించారు, ఇప్పుడు మళ్ళీ అదే టీచర్స్ను అవమానిస్తున్నారు, డిఎస్సి ఇచ్చేది చేత కాదు కానీ అంట. అట్లా ఉంటుంది వైఎస్ఆర్సీపీ అంటే. ఇది ఒకటి హైదరాబాద్లో జరిగింది ఇన్సిడెంట్. బొగ్గుని బంగారం చేస్తామని చెప్పి ₹1 కోటి అయితే తీసుకున్నారంట. మొహమ్మద్ మునవర్, సయ్యద్ అలీ అష్రఫ్, మొహమ్మద్ హజీ, మొహమ్మద్ సల్మాన్ వీళ్ళంతా కలిసి మన హిందూ స్టైల్లో పూజలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి 25 ఫేక్ గోల్డ్ కాయిన్స్, 6 కేజీల కోలు, 4 కేజీల మట్టి, పూజా మెటీరియల్, 2 కార్లు, ఆటో, మోటార్ సైకిల్స్, 4 ఫోన్లు, ఇవన్నీ స్వాధీనం అయితే చేసుకున్నారు. మరీ ఇంత పిచ్చోళ్ళు ఉన్నారంటారా బాబు. బొగ్గు బంగారం అవుతుంది, కొంచెం బుద్ధి ఉండక్కర్లే. బొగ్గు ఎక్కడైనా బంగారం అవుతుందా? ₹1 కోటి ఉన్నోళ్ళు ఏదోటి వేరే దాంట్లో ఏదోటి చేసుకోకుండా, ఏ బిజినెస్ అన్నా చేసుకొని సాగకుండా బొగ్గు అంట గోల్డ్ అవుతుందంట. మంచిగా సెటప్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇది ప్రాంక్ అంట. ఢిల్లీలో మొబైల్ గేమ్కి బాగా అడిక్ట్ అయిపోయినట్టు ప్రాంక్ అయితే చేస్తున్నాడు. ఎవడో ఒకరు వచ్చి మంచి లావు కర్ర తీసుకొని కాళ్ళ మీద పటా కొట్టిట్టే. నెక్స్ట్ తమిళనాడులో తమిళంగ వెట్రి తిలగం మన జోసఫ్ విజయ్ ఏమంటాడంటే, ముందు తమిళ్ తాయ్, వందే మాత్రం కాదు, ముందు తమిళ్ తాయే పాడాలంట. ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యా సంస్థలు వీటన్నిటిలో వందే మాత్రం కన్నా ముందు తమిళ తాయ్ అంట, ఆ సాంగ్ని అయితే పాడాలి అంటున్నాడు. తమిళంగ వెట్రి తిలగం జోసఫ్ విజయ్, దేశం కన్నా ముందు లాంగ్వేజ్ వస్తుంది అంటున్నాడు. ఇది మరి ఇప్పుడు వరకు ఉన్న మూవీ అప్డేట్స్, ఇంకా పొలిటికల్ అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.